హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? ఓకే ఓకే, రండి రండి చూపిస్తా ఏంటో. నుమాయిష్కి అయితే వెళ్ళినాం, నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాం అనమాట. చూస్తున్నారు కదా, నేను వాయిస్ ఇచ్చాను కానీ అది కొంచెం భయం అయ్యి వీడియో అయితే అక్కడ రికార్డ్ చేసుకోలేదు. మేము కొంచెం ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. చాలా అయితే క్రౌడ్ ఉంది. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, మనకి నచ్చిన స్టైల్స్లో అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. చూడండి, నేనైతే చూశాను. ఇక్కడ కొంచెం ఇంకా ముందుకు వస్తే మొత్తం డ్రెస్సెస్ అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అక్కడ షాప్స్ పెడతారంట. చాలా అంటే చాలా బాగున్నాయి, మనకి లేడీస్కి సంబంధించినవి అని. అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి డ్రెస్సెస్. కానీ మా పాప అయితే పడుకుందనమాట. పడుకుంటే తను తీసుకొని నన్ను ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ప్లే ఏరియాకి వచ్చాము. వచ్చేసిన తర్వాత ఒక్కొక్క టికెట్ అయితే 100 అంట, ఒక చైల్డ్కి 100 అని చెప్పారు. అయితే మా పిల్లలు ఇది ఆడతామని అంటే సరే ఆడదామని చెప్పేసి అదైతే ఎక్కించాను. తనైతే మా పాప అనమాట. వెనక మా బాబు అయితే క్యాప్ వేసుకొని స్వెటర్ ఓకే అని స్వెటర్తో ఉన్నాడు కదా, తనైతే మా బాబు. వాళ్ళిద్దరైతే ఆడారు కానీ అది ఓన్లీ 5 minutes అన్నారు. తర్వాత మాకు ఒక టికెట్ అయితే వేస్ట్ అయిపోయింది, మా పాప ఆడలేదు. ఆ తర్వాత మళ్ళీ మా బాబు ఇదేదో ఉయ్యాలా ఉంది కదా, ఇది ఆడదాం మమ్మీ అని అంటే అదైతే ఎక్కించాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. కొంచెం మాస్క్ అయితే పెట్టుకొని వెళ్ళండి, క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. ఇంకా జనవరి అంటే మళ్ళీ ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది నుమాయిష్ అయితే. ఇంకా మనమైతే ఓన్ వెహికల్స్ లాగా అయితే వెళ్ళొద్దు, అంటే మన వెహికల్స్ తీసుకొని అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మాకు పార్కింగ్ చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. అలా ఓన్ వెహికల్ కాకుండా ఏదైనా ఆటో బుక్ చేసుకొని వెళ్తే మంచిదని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా చూడండి, పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. ఇంకా మా బాబు ఆడుకున్నాడు, మళ్ళీ దిగేశాడు అనమాట. చాలా ఎంజాయ్ చేశాడు, బాగుందని చెప్పాడు. మమ్మీ దా అంటే నేను తీసేసుకొని మళ్ళీ అటువైపు చూద్దామని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇది ఆడదామన్నారు కానీ మాకెందుకో భయం అయింది, పిల్లలకి ఎందుకోలే అని చెప్పేసి, అందుకని అదైతే ఎక్కలేదనమాట. ఇదైతే ఏదో ఏరోప్లాన్ లా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇదైతే మొత్తం నుమాయిష్ మొత్తం అంటే అది ఎగ్జిబిషన్ మొత్తం అయితే చూపిస్తున్నాను. ఇంకా ముందుకు వచ్చేస్తుంది క్లాక్స్. ఈ చైర్ అయితే నాకు బాగా నచ్చింది. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు, అసలు మామూలు కాదు, డబల్కి డబల్ కాస్ట్లు చెప్తున్నారు. ఇవైతే రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా అవి క్లిప్స్ ఉన్నాయి, మనం ఫ్లక్కర్స్ ఉంటాయి కదా అవి కూడా చూశాను. నేనైతే కొన్ని ఐటమ్సే కొనుక్కున్నాను, పెద్దగా ఏం కొనలే, మా పిల్లలకే ఎక్కువ కొన్నాను అనమాట. అయితే క్లిప్స్ అవన్నీ చూసి వాళ్ళని అడిగాను, బార్గింగ్ చేస్తే బార్గింగ్కి ఇవ్వట్లేదు వాళ్ళు. ఏంటంటే మేము ఇవ్వము, ఫిక్స్ రేట్ ఉంటుంది అని చెప్తున్నారు. సరేలే అని చెప్పేసి అక్కడైతే కొన్ని ఐటమ్స్ కొనుక్కొని అలా ముందుకు వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా బాబు ఫస్ట్ అయితే వాడికి వాచ్ వద్దని తప్పించుకున్నాము, కానీ మళ్ళీ ఏడుస్తున్నాడని చెప్పి కొన్నాము. అదేదో బొమ్మ అంట చూడండి, అది హల్క్ బొమ్మ అంట. వాడైతే కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మా పాప కూడా ఏడుస్తుంది వాచ్ ఎందుకు లే, సరే నీకు బ్యాంగిల్స్ కొనిస్తానని బ్యాంగిల్స్ దగ్గర అయితే వెళ్ళా. బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అంటే కొన్ని మనం కొనుక్కోవచ్చు, మనం పెట్టేంత ప్రైస్లోనే ఉన్నాయి. ఈ బ్యాండ్స్ లాగా ఉన్నాయి కదా, ఇవైతే నేను ఒక 2 తీసుకున్నాను. ఇవి ఒక 2 తీసుకొని మా పాపకైతే కొన్ని బ్యాంగిల్స్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇక నుమాయిష్ మొత్తం చూసినాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్వీట్ కార్న్ అవి అయితే తిన్నామన్నమాట. బాగా ఆకలి అయితే వేసేస్తుంది. ఇక మనం నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక ఇట్లా ఈ ఫెసిలిటీ కూడా ఉంది, అక్కడ ట్రైన్ లాగా అది కూడా ఉంది. ఒకసారి అయితే మీరు వెళ్ళండి. చాక్లెట్ ఫౌంట్ దగ్గర ఆగి ఒక్కొక్క చాక్లెట్ ఫౌంట్ కూడా తినా. ఇక్కడైతే మా పిల్లలు బొమ్మలు అయితే కావాలి అంటున్నారు, అస్సలు వదలట్లేదు. నేనైతే మా హస్బెండ్కి చెప్తున్నా, మనం ఆగుతున్న కొద్దీ వాళ్ళు అన్నీ అడుగుతున్నారు ఏం చేద్దాము అని. అంటే పిల్లలు కదా కొనిపి అనేసరికి మా పాప ఈ బొమ్మలు కొనుక్కోమంటే నాకు వద్దు అని చెప్పేసి, ఏదో చిన్నప్పుడు మనం జాతరలలో చూసుకుంటాం కదా అటువంటి ఫోన్ అయితే ఒకటి తీసుకుంది. ఇక చెప్పాను కదా ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ కావాలని ఏడ్చారు. సరే అది బెస్ట్ కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అనమాట. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇంకా తిరగలేకపోయాం, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. పిల్లలు ఇద్దరు ఇంకా వాళ్ళు కూడా నడవలేకపోతున్నారు. ఇవైతే బౌల్స్ ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఈ బౌల్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఇందులో అయితే ఒక 2 బౌల్స్ నేను తీసుకున్నాను అంతే. ఇక ఇదంతా మన ఫుడ్ ఏరియా. ఇక్కడైతే ఇది పెద్ద జెయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే నేను ఎక్కలేదన్నమాట, అంటే చాలా ఎత్తులో ఉన్నాయి. కానీ పెద్దవాళ్ళకి కూడా అందులో ఎంట్రీ ఉంది. చిన్నపిల్లలకైతే మనం ఫస్ట్ చూపించాం కదా, ప్లే ఏరియా మాత్రమే
తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు ఇవైతే మా పిల్లలు కొనిచ్చా, వాళ్ళైతే వాళ్ళు ఆడడమేమో కానీ నేనే ఆడేస్తూ ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా మేము ఎంజాయ్ చేసాము. ఇవైతే ఇక్కడ పాట్స్, ఇంకా మనకి ఫైబర్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇదైతే పిస్తా హౌస్, అందులో అయితే హలీమే ఉంది, బిర్యానీ లాంటివి అయితే ఏమీ లేవు. మేమైతే చూసి ఇలా బయటికి వస్తున్న టైంలో అయితే ఇక ఇవైతే ఉన్నాము. ఇదైతే నా వీడియో ఎలా ఉందో, నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయినా కొట్టండి. మీరు కూడా నుమాయిష్కి ఒక్కసారి వెళ్ళి రండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్.